ద్వాదశ జ్యోతిర్లింగాలలో మొదటిది అయిన సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు? ఆ ఆలయ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సోమనాథ్ జ్యోతిర్లింగాన్ని చంద్రుడు తెల్లగా వెలిగి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. కానీ ఆశ్చర్యపడే విషయం ఏమిటంటే ఆ శివలింగాన్ని నేలకు తాకకుండా గాలిలో తేలియాడేలా ఉంటుంది. దీనిని బ్రిటిష్ ఆర్కాలజిస్ట్ ఆఫీసర్ తన పుస్తకమైన ద హిస్టరీ ఇండియాలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. గజనీ మొహమ్మద్ అనే ముస్లిం నిందర్ ఆలయాన్ని దోచుకునేందుకు వచ్చినప్పుడు అతని సైనికులకి గాలిలో తేలియాడుతున్న శివలింగాన్ని చూసి భయపడ్డారని ఆయన బుక్లో రాశారు. ఈ ఆలయం నుండి దక్షిణం వైపు స్ట్రైట్గా ఒక లైన్ గీస్తే అంటార్కిటికా వస్తుంది. 11,000 కిలోమీటర్ల దూరం సముద్రపు మార్గంలో ఎక్కడ ఒక్క అంగుళం భూమి కూడా మనకు కనిపించదు. ఈ విషయం 7వ శతాబ్దంలో నిర్మించిన సోమనాథ్ ఆలయపు బాణప స్తంభం మీద చెక్కబడి ఉంది. ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేనప్పుడు ఇది చెక్కబడింది. ఈ ఆలయంపై ముస్లిం విండర్స్ 17 సార్లు దాడి చేశారు. లాస్ట్గా గజనీ మొహమ్మద్ ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆ తరువాత 1951లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ఆలయాన్ని నిర్మించారు.